థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రైట్ సార్. సార్ శ్రీనివాస్ గారు, సో అంటే నేను ఇందాక చెప్పిన దాంట్లో మీరు డిఫర్ అవుతారు నేను అనుకోవట్లా. ఎందుకంటే ఎక్కడైనా ఒక పెద్ద కుదుపు తగిలిన తర్వాత అది పాలిటిక్స్ అయినా లైఫ్ అయినా ఇంకోటైనా కొంత రియలైజేషన్ ఇవన్నీ వస్తాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అసలు కంప్లీట్గా బయట లూప్లో ఉంటారు. ఒకటి, ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న మాటలు అన్నీ మనం చర్చించుకోలేం, కానీ మెడికల్ కాలేజ్ విషయంలో ఆయన క్లియర్గా ఎలాంటి అబద్ధాలు మాట్లాడారో ప్రూఫ్స్తో సహా అర్థమైపోయింది. సో ముందు అక్కడి నుంచి మొదలు పెడదాం. ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. మీరు 2 అంశాలు స్పృశించారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. 2, రాజధాని విషయంలో వాళ్ళు చేసుకున్నటువంటి యూటర్న్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్. ఆయన మారతాడు అనేటువంటిది మన ఒక భ్రమ. ఎందుకంటే మొన్న సూపర్ 6 సభ జరిగిన తర్వాత అతను పెట్టినటువంటి ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా అతను మాట్లాడే విధానం, చంద్రబాబు గారిని ఎక్కడ దూకి చావాలంటూ, లేకపోతే ఎత్తేస్తాం, మోసేస్తాం, ఇదంతా ఒక ఫ్యాక్షనిస్ట్ భాష, ఫ్యాక్షనిస్టులు మాట్లాడేటువంటి భాష. ఆ భాష మాట్లాడతాడు ఆయన. గతంలో కూడా అతను నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు గారిని ఉరి తీయాలని మాట్లాడాడు. అతనిలో మార్పు వస్తుందో అనుకోవడం అనేది మన భ్రమ. ఖచ్చితంగా ఆ ఆలోచన కూడా మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే అనేక సందర్భాల్లో అతను నిరూపించుకున్నాడు. కళ్ళార్పకుండా అబద్ధాలలో చెప్పడంలో అతను పిహెచ్డీ చేసేయడం మనం అనుకుంటాం, కానీ దానికంటే కూడా అతని విధానం కూడా ఏదైనా కూడా డిస్ట్రక్టివ్. ఈ రోజున ఎక్కడైనా గతంలో 5 సంవత్సరాల్లో ఋషి గారు వాళ్ళు ఒక పెద్ద యాడ్ వేశారు. ఒకరోజు వాళ్ళ హయాంలో ఉంటే 70 భారీ పరిశ్రమలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ఇండస్ట్రీలకి చేశారు. 70 భారీ పరిశ్రమలు అంటే అప్పట్లో 13 జిల్లాల్లో ఎక్కడ వచ్చినాయి అని చెప్పేసి మేము భూతద్దం వెతికినా ఎక్కడ చేసినా ఎక్కడ కనపడలా. ఒక సాక్షి పేపర్లో కనపడ్డాయి. అంటే వాళ్ళకి కనపడి మనకు కనపడపోతాం. ఏమన్నా రాజుగారి దేవతా వస్త్రాలా, మనకేమన్నా లోపం ఉందా, మళ్ళా లోపం ఉందా? అదే ఇప్పటికే మెడికల్ కాలేజీలు కూడా అదే విషయం. ఆగి చూసి ఆహా అనుకోవాలట. అంత అద్భుతంగా కట్టేటువంటి కట్టడాలు కడుతున్నారు మెడికల్ కాలేజీ అని అంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ చూడాలి, ఎవరు కనపడతాయి కదా వాళ్ళకి. అంటే ఏ రకంగా ఇంకా విషయం అంటే కనీసం 10 మందిలో ఒకళ్ళైనా ఇద్దరైనా నమ్మకపోతారా? చెప్పేటువంటి నమ్ముతున్నారు కూడా. దాని మీద మనం మళ్ళీ పరిశోధన చేసి ఇదిగో ఇక్కడ ఏమీ లేవు, అదిగో అక్కడ పునాదులు కూడా లేవు, లేకపోతే 4 ఇనుప ఊసలు ఉన్నాయి అని చెప్తే తప్ప చాలా మందికి అర్థం కాలేదు. ఇంకోటి ఏమన్నాడంటే, సార్ నేను రద్దు చేస్తా మెడికల్ టెండర్లు అంటే ఇంకా బెదిరింపులు. నేను అంటుంది అదేనండి. ఇప్పటికీ కూడా గతంలో అతను పారిశ్రామికవేత్తలను ఏ విధంగా బెదిరించారో మనం చూసాం. కియా మోటార్స్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీ గారు ఏ విధంగా మాట్లాడాడో చూసాం, ఎంత హడావుడి చేశాడు. అలాగే అమర్రాజా బ్యాటరీస్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ విధంగా రాష్ట్రం నుంచి పారదోలేలా చూసాం. రాజకీయాల నుంచే వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు పెట్టినటువంటి పరిశ్రమలోనేమో వచ్చి ఏమో ఆక్సిజన్ వస్తుంది, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరిదన్నా వస్తాయేమో విషవాయువులు వస్తాయి. ఆ విధంగా భ్రమ కల్పించి ఏ విధంగా పారిపోయేలా చేశారో మనం చూసాం. అంటే వాళ్ళ హయాంలో నిజంగా 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ ఒక చీకటి అధ్యాయాన్ని చూసింది. ఆ చీకటి అధ్యాయాన్ని కూడా అద్భుతమైనటువంటిది అధ్యాయం కింద చెప్పుకోవడం విధానం అదేదో 2 రాజుల స్వర్ణయుగం లాగా వాళ్ళు చెప్పేటువంటి కవరింగులు ఈ రోజుకి పైగా ఏంటంటే విషయం చుమ్ముతున్నారు. ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పేపర్లో కావచ్చు, ఛానల్లో కావచ్చు కూర్చోబెట్టి ఎన్ని రకాలుగా విషయం చెప్పాలి, అన్ని రకాలుగా విషయం చెబుతున్నారు. సరే, అమరావతి విషయం వద్దాం. నేను ఏమంటున్నానంటే సార్, జగన్మోహన్ రెడ్డి 2009లో వచ్చాడు రాజకీయాల్లోకి. అతను ఎంపీగా అయింది ఫస్ట్ టైం 2009. అదే సంవత్సరంలో రిలీజ్ అయింది సార్ ఋషి గారు అరుంధతి సినిమా. దాంట్లో పశుపతి క్యారెక్టర్ చూసారు. ఆ పశుపతిలో జగన్ రెడ్డి పశుపతిలో అంటాడు. అతన్ని బంధించి లోపలేశారు. బయటకు వచ్చే వరకు ఎన్ని రకాలుగా పిలుస్తాడు, అన్ని రకాలుగా పిలుస్తాడు. ఒక్కసారి కట్లిప్పి బయటికి తీసుకొచ్చామా ఏ విధంగా రాష్ట్రం మీద, అటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అంతే. అటువంటి పశుపతి ఈరోజు అమరావతి గురించి ఏం మాట్లాడతారంటే వాళ్ళ మనుషులంతాను ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, తర్వాత ముంపు ప్రాంతం అని కొంతసేపు, తర్వాత 3 పంటలు పండే ప్రాంతాలు అక్కడ కడతారా అని చెప్పు ఎన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజున ఎప్పుడైతే ప్రజలు ముట్టిగా లేసారో మళ్ళీ అమరావతి వాదం వినిపించుకుంటున్నారు. నిజంగా అమరావతి మీద వాళ్ళకి ప్రేమ కలిగి ఉంటే ఆ రోజున అన్ని వందల రోజులు చేశారు కదా. రైతులు వాళ్ళ దేశ చేసే శిబిరాల దగ్గరికి వెళ్ళి ఒక్కళ్ళైనా మాట్లాడారా? మేము మీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా చెప్పి ఎక్కడైనా ఒక చోట మాట్లాడారా? పొరపాటున మాట్లాడుతున్నారు. నేను అంటే రైతుల్ని ఏ విధంగా అంటే అమరావతి రైతుల్ని ఏ విధంగా బయటకు వచ్చి దారుణంగా హింసించారో మనం ప్రత్యక్షంగా చూసాం. నేను ఈరోజు మాట్లాడుతున్నాను, నేను ఏమని మోసేస్తాం, ఎత్తేస్తాం. నేను అంటే అనుకుంటున్నాను ఋషి గారు, వీళ్ళని 150 స్థానాల నుంచి 11 స్థానాలకు కుదించి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ని మోసేసింది నలుగురు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అమరావతి రైతులు. నలుగురు 4 పక్కల పట్టుకుని మోసేశారు. అయినా ఇంకా
బుద్ధి రాకుండా ఇంకా అమరావతి గురించి వేసుల రాజధాని అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో మాట్లాడిన వ్యక్తులు చూసి ముసిముసిలు నవ్వుకుంటే అటువంటి వ్యక్తులు సమర్థించిన వ్యక్తులు ఈరోజు అమరావతి గురించి ఎలా మాట్లాడతారు, రాజధాని గురించి ఎలా మాట్లాడతారు? అంటే ఆ సెక్రటేరియట్, హైకోర్టు అవి ఉన్నాయి కదా, సరిపోతాయి, ఆ బిల్డింగ్లు సరిపోతాయి, రైతులకి మేము వచ్చిన తర్వాత డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తామని. ఏం చేస్తారు రైతులకు డెవలప్మెంట్ చేసిన తర్వాత? అక్కడ ఎంత కుట్రపూరితంగా అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఒక పక్కన ఎడారి శ్మశానం ఉన్న ప్రాంతంలోనే బయట నుంచి ప్రాంతాలు వచ్చే వాళ్ళందరికీ దళితులకి అక్కడ మేము భూములు ఇస్తున్నామని చెప్పేసి పెట్టారు అక్కడ. అవును, ఏంటంటే ఆ రకంగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో రాజధాని అంటే రాజధాని దాన్ని 3 ముక్కలు చేయడమే కాకుండా ఎవరైనా ఏమంటారండి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటారు. అంటే రాజధానిని వికేంద్రీకరణ చేయరు ఎవరన్నా, 3 ముక్కలు చేయరు. ఆ 3 ముక్కలాట ఆడి కూడా అది సరిగ్గా ఆడలేదు అంటే ఆడారు అనుకుందాం, ఆడతాం రాదు వాళ్ళకి. అదే ఇప్పుడు సరే కర్నూలు ఏమన్నా అయిందా, వైజాగ్ లేదండి, మళ్ళీ ఇప్పుడే కదా డెవలప్ అవుతుంది. గారు వైజాగ్కి సంబంధించి దాదాపు ఒక